వెల్కమ్ టు T5 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఖైరతాబాద్ బడా గణేష్ శోభయాత్ర ప్రారంభం. యూరియా కేంద్రం వద్ద జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణేశుడు. సుల్తానాబాద్ PSES ఎదుట యూరియా కోసం రైతుల ధర్నా. వెస్ట్ సైడ్ షాపింగ్ మాల్ను ప్రారంభించిన మంత్రి ఎమ్మెల్యే TG భరత్. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ రామ్నగర్ నోబుల్ సుభద్ర అపార్ట్మెంట్లోని 35 ఫ్లాట్ల కుటుంబాలన్నీ కలిసి గణపయ్యకు ఘనంగా వేడుకలు పలికారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు మాట్లాడారు. పిల్లలకి అందరూ కలిపి వస్తే మా నేను కూడా ఫస్ట్ రామ్నగర్ గత 16 సంవత్సరాలుగా ఇక్కడ మట్టి విగ్రహాలు ఈ రామ్నగర్లో మేమే మార్నింగ్ స్టార్ట్ చేశాం. దాంతోపాటు ఇప్పటికీ రామ్నగర్ ప్రకారం మట్టి విగ్రహాలని స్థాపిస్తూ ఈ అపార్ట్మెంట్లో 30 ఫ్యామిలీస్తో ఉంటూ కలిసికట్టుగా గణపతి ఉత్సవాన్ని చాలా దిగ్విజయంగా ఇస్తున్నాం. పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మా అపార్ట్మెంట్ వాసులందరికీ సంతోషంగా ఉంది. అదేవిధంగా గణపతి ఉత్సవాలు కూడా మా అపార్ట్మెంట్లో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మట్టి విగ్రహం నెలకొల్పి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ప్రతి ఈ గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా వచ్చే ప్రతి శుక్రవారము కుంకుమ పూజ ఉంటుంది అమ్మవారికి. అదేవిధంగా ఆదివారం వస్తే హోమం నిర్వహించడం, అన్నదాన కార్యక్రమం చేయడము, ఈ కార్యక్రమాలు రెగ్యులర్గా జరుగుతుంటాయి. ఆరతి కార్యక్రమము మా లాస్ట్ బుధవారము 108 ప్రసాదాలతో దిగ్విజయంగా నైవేద్యం సమర్పించడం జరిగింది. ఈ మా అపార్ట్మెంట్ శ్రీమూర్తులు కూడా ఈ కార్యక్రమంలో అందరి ముందుండి చేయడం మా అందరికీ హర్షణీయం. రామ్నగర్ సెక్రటరీ 5 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమంలో మొత్తాన్ని మట్టి విగ్రహాలతోటి ఈ రామ్నగర్ మొత్తంలో ఫస్ట్ ప్రతిష్టాపించింది మనమే. దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా 35 ఫ్లాట్స్ దీంట్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములే. చిన్నాళ్ళు పిల్లలందరూ పెద్దవాళ్ళందరూ కూడా 9 రోజులు
నిరాకంఠంగా గణపతి సేవల్లో ట్రెడిషనల్ ఓన్లీ డివోషనల్ సాంగ్స్ తోటి మాత్రమే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు అందరూ కూడా వచ్చి అయ్యగారులు పొద్దున సాయంత్రం వచ్చేస్తారు. ఈ 9 రోజుల 2 సార్లు గణపతి హోమం ఒకటి ప్లస్ కుంకుమ పూజ శ్రీ వాళ్ళందరికీ ప్రత్యేకంగా దీంట్లో జరుగుతుంది. అండ్ 2 సార్లు మహా అన్న ప్రసాద వితరణ హోమం తర్వాత ఒక రోజు ఉంటుంది. ఈరోజు లాస్ట్ రోజు కూడా అందరికీ అన్నప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినట్టు సుభద్ర రెసిడెన్సీ నివాసితులందరికీ మనస్ఫూర్తిగా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ జై బోలో గణేష్ మహారాజ్కి. మైబాద్ జిల్లా కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద ఆధార్ కార్డు నమోదు విషయంలో 2 మహిళల మధ్య ఘర్షణ. దీంతో నడి రోడ్డుపై జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు. హైదరాబాద్ ఖైరతాబాద్ బడా గణేశుడు గంగమ్మ ఒడికి చేరాడు. హుస్సేన్ సాగర్ వద్ద ఎన్టీఆర్ మార్గులోని 4వ నెంబర్ స్టాండ్లో నిమజ్జనం చేశారు. అంతకుముందు ఉత్సవ సమితి నిర్వాహకులు వినాయకుడికి తుది పూజలు చేశారు. ఖైరతాబాద్ నుంచి సాగిన శోభయాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. ఏకారాలు కలుపుతూ ఉన్నారు. మనం చూస్తున్నాం దాదాపు మొత్తంగా కూడా బడాగణపతి యొక్క విగ్రహం 69 అడుగుల అద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి ఎత్తైనటువంటి బడాగణపతి యొక్క విగ్రహము హైదరాబాద్ బడాగణపతి పైన ఏర్పాటు చేసినటువంటి సర్పాలు కూడా వినాయక సాగర్ నిమజ్జనం అయ్యాయి. ఇక ఆఖరిగా మైబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని అగ్రోస్ రైతు సేవా కేంద్రం ఫర్టిలైజర్ షాప్ ముందు యూరియా కోసం తెల్లవారుజాము నుంచి యూరియా బస్తా కోసం భారీగా తరలివచ్చిన రైతులను చూసి షాప్ యజమాని పోలీసులు రైతు వేదిక దగ్గర యూరియా టోకెన్లను ఇస్తామని రైతులకు చెప్పడంతో రైతు వేదిక దగ్గరకు పరిగెత్తిన రైతు వేదిక దగ్గర భారీగా రైతులు ఉండడంతో అగ్రోస్ ఫర్టిలైజర్ షాప్ యజమాని ఊరు చివర మట్టి దిబ్బపై నిల్చొని యూరియా టోకెన్లు ఇస్తాం అందరూ లైన్లో ఉండాలని చెప్పడంతో రైతుల మధ్యన తోపులాటలో అగ్రోస్ యజమాని కోపంతో టోకెన్లు రైతుల మీద గాలికి విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోయిన అగ్రో యజమాని ఆధార్ కార్డ్ పాస్బుక్ జిరాక్స్లు తీసుకొని యూరియా బస్తాలు ఇవ్వాల్సిన అగ్రోస్ షాప్ యజమాని గాలిలోకి యూరియా టోకెన్లు విసిరేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు. తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి ఆర్థిక శుభాకాంక్షలు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకెళ్లడానికి కీలక పాత్ర పోషించిన మహేష్ కుమార్ గౌడ్ చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలను గ్రామస్థాయి నుంచి మండలాలలో, డివిజన్లలో, జిల్లాలలో తీసుకెళ్లడంలో విజయవంతం అయ్యారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల ఆశీస్సులతో
కాంగ్రెస్ నాయకుల ఆశీస్సులతో జాతీయ నాయకులు ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆశీస్సులతో తెలంగాణకు రాబోయే రోజులు ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజల ఆకాంక్ష. కాంగ్రెస్ నాయకుల పక్షాన బడుగు బలహీన వర్గాలకు ఒక అవకాశం బీసీ నినాదంలో బీసీకి ముఖ్యమంత్రి ఇవ్వాలని రాజనాల శ్రీహరి కోరినారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు సంవత్సర కాలం పూర్తి సందర్భంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పవచ్చు. మరి అదేగాక ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే ప్రజలకు పథకాలు ఇస్తుందో అటువంటి పథకాలను ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా, మండల వారీగా, గ్రామాల్లోకి వెళ్లే విధంగా వారి పూర్తి శ్రద్ధతోని మరి పథకాలను ప్రజలు తీసుకోవడంలో విజయవంతమయ్యారు. మరి అటువంటి నాయకుడు రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల ఆశీస్సులు మరియు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ఆశీస్సులతోని మరియు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి, ఖార్గే గారి యొక్క ఆశీస్సులతో తెలంగాణకు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ నాయకుల పక్షాన నేను వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అధిష్టానాన్ని కూడా కోరుతున్నాను. బడుగు బలహీన వర్గాలకు మరి ఒక అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో గత 50 ఏళ్ల నుంచి ఒక్కనాడు కూడా ఒక బడుగు బలహీన వర్గాల ముఖ్యమంత్రిని ప్రజలకు ఇవ్వాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న బీసీ నిదానంలో మరి ఆ ఒక బీసీ నిదానంలో దాన్ని మనం కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి అంటే తప్పకుండా మరి తెలంగాణ ముఖ్యమంత్రిగా రాబోయే రోజుల్లో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవ్వాల్సిందిగా నేను కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నాను. హైదరాబాద్ చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు తన రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఓ తెరిచిన పుస్తకమని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో 2 దశాబ్దాలుగా రాష్ట్ర సాధన అభివృద్ధిలో తన పాత్ర అందరికీ స్పష్టమని పేర్కొన్నారు. కవిత చేసిన వ్యాఖ్యలను ఆమె విఘ్నతకే వదిలేస్తున్నానని తెలిపారు. రైతులు ఎరువుల కొరత, ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతుండగా రేవంత్ ప్రభుత్వం వ్యవస్థలను కూల్చుతోందని విమర్శించారు. తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అంటే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విఘ్నతకే నేను వదిలేస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 2.5 దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసినటువంటిది. ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు, మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను, ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ఈనాడు వరంగల్ జిల్లా చిన్నవడ్డపల్లి చెరువు వద్ద బయటపడ్డ అధికారుల అవగాహన లోపం. 10 నిమిషాలు లిఫ్టింగ్ తరాజులో ఇరుక్కున్న కలెక్టర్, మేయర్, కమిషనర్, డీసీపీ సలీమా, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండానే రాయల్ రన్ అందరికీ జాగ్రత్తలు చెప్పే అధికారులే అజాగ్రత్తగా వ్యవహరించడం క్వశ్చన్ మార్కుగా నెలకొంది. భయాందోళనతో వెంటనే చెరువులో నుండి తమ కాంటాను బయటకు తీయమంటూ పిలుపు. అప్రమత్తమైన మిషన్ ఆపరేటర్, సేఫ్గా బయటపడిన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు. ట్రయల్ రోనే మొరాయించిన మిషన్ పూర్తిగా అవగాహన లోపమే కారణమని నిర్వాహకులపై సీరియస్ అయిన కలెక్టర్, వెంటనే మిషన్ మార్చిన అధికారులు.
డ్రైవర్ అయింది కొడుతా మనమే పడేసరికి లేదు. 9 రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. వరంగల్ నగరంలోని చిన్నవడ్డపల్లి చెరువులో గణపతి నిమజ్జనం చేశారు. 9 రోజుల పాటు వివిధ రకాల పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య ఈ రోజు నృత్యాల మధ్య భక్తులు నిమజ్జనం చేశారు. 9 రోజుల పాటు రోజొక్క పూజ వివిధ రకాల నైవేద్యాలతో భక్తుల పూజలు అందుకుని భక్తుల కోరికలు తీర్చిన బొజ్జ గణపయ్య గంగమ్మ ఒడిలోకి చేరుకోవడంతో ప్రజలు సంతోషంగా ఊపిరి పీల్చుకున్నారు. మీరు కూడా వెళ్ళొద్దు. విగ్రహాలు సిబ్బందిగా అప్పగించిన తర్వాత వెంటనే దూరంగా వచ్చేసేయండి. వెహికల్స్ కూడా ఎక్కువసేపు అక్కడ ఉండొద్దండి. మీరు మూవ్ కావాలి ముందుకి. మీరు ముందుకు వస్తే మిగతా వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. విగ్రహాలు తీసేసిన తర్వాత వెహికల్స్ వెంటనే బయటకు వెళ్ళిపోవాలి. बोलो गणेश महाराज की మీరే ఎక్స్క్యూజ్ పెడతాం కదా మొత్తం అదేంటి తరాజు రిపోర్టర్ సీదాతో కెమెరామెన్ గణేష్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్. సార్ ఒకసారి చూడండి. అడిగాడు అది అడిగా నువ్వు వచ్చేటప్పుడు కనీసం మా బామర్దన తీసుకురాపోయినవరా. వినాయకుడి నిమజ్జనం చేసే శాస్త్రాలకి చిన్నపిల్లలు వెళ్ళకూడదు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని అక్కడికి వెళ్ళకుండా జాగ్రత్త వహించగలరు. ట్రైన్ వద్దకి మహిళలు చిన్నపిల్లలు వెళ్ళడానికి అనుమతి. శాస్త్రంగా కేవలం వాలంటీర్స్, పోలీస్ సిబ్బంది మరియు ట్రైన్ సిబ్బంది మాత్రమే ఉండాల్సిందిగా కోరుతున్నాము. మరియు భక్తులు భారీగా ఎప్పుడు ఉండకూడదు.
నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదలు తెలిపారు. శుక్రవారం వరంగల్ పరిధి చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద టెంకాయ సమర్పించి నిమజ్జనాన్ని మేయర్ కలెక్టర్లు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. విధంగా సిపి గారికి మా గౌరవ కార్పొరేటర్స్ అందరూ కలిసి ఈ ఏర్పాట్లన్నీ కూడా ప్రతి నిమజ్జనం పాయింట్లో పూర్తి స్థాయిలో పాల్గొంటున్న మున్సిపల్ అధికారులకు వివిధ శాఖల అధికారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఏర్పాట్లన్నీ కూడా దాదాపు ప్రతి డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఇక్కడ లైటింగ్ అరేంజ్మెంట్స్ కానీ సివిల్ వర్క్ కానీ క్రేన్స్ ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి నిమజ్జనం పాయింట్లో మా కార్పొరేషన్ ద్వారా నోడల్ అధికారులను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో నిమజ్జనం అయ్యే విధంగా వాళ్ళు ఉండే విధంగా కార్పొరేషన్ పరంగా అధికారులు ఉంటారు. అంతేకాకుండా ప్రమాదాలు ఏవి జరగకుండా ఇక్కడ నిమజ్జనం చేసేటప్పుడు గజ ఈతగాళ్ళని ఫిషరీ డిపార్ట్మెంట్ ద్వారా మేము వాళ్ళని కేటాయించి వారి ద్వారా కూడా వారు కూడా సహకారం తీసుకుంటున్నాము. అదేవిధంగా అటు ఇరిగేషన్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఉన్నారు. గౌరవ సిపి గారు కూడా ట్రాఫిక్ అవన్నీ కూడా వారు కోఆర్డినేట్ చేసుకుంటూ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ఇటు అదేవిధంగా కనెక్ట్ చేసుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అన్ని చోట్ల కూడా పండుగ వాతావరణంలో దీన్ని చేస్తున్నాం. అక్కడున్న స్థానిక కార్పొరేటర్స్ అందరూ కూడా ఎక్కడ నిమజ్జనం పాయింట్ ఉందో అక్కడ స్థానిక కార్పొరేటర్స్ కూడా పూర్తి స్థాయిలో ఉండి దాన్ని చేస్తున్నారు. అందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సంబంధించి 17 ట్యాంక్స్ ఉన్నాయి. సో 17 ట్యాంక్స్లో నిమజ్జనం ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాం. ఆ 17 ట్యాంక్స్లో కూడా మేజర్లీ సిటీలోనే ఎక్కువ ట్యాంక్స్ ఉన్నాయి. అందులో కూడా చిన్నపల్లి అనే దాంట్లో టోటల్ 6500 జిల్లా మొత్తంలో విగ్రహాలు మనం వస్తాయని అనుకుంటే 4000 విగ్రహాలు చిన్నవడ్డేపల్లిలోనే నిమజ్జనం చేసే అవకాశం ఉంది. కాబట్టి పోయిన ఏడాది ఇక్కడ మనం 3 క్రేన్స్ పెట్టడం జరిగింది. అండ్ ఒకటే ఆపరేటర్ ఉన్నందుకు పక్క రోజు 2:30 దాకా వెళ్ళిందన్న ఎక్స్పీరియన్స్ని మనం పరిగణలోకి తీసుకుని ఈసారి ఇక్కడ 7 క్రేన్స్ పెట్టాము. అండ్ ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో 2 ఇచ్చాము. అంటే వాళ్ళు 12 గంటల షిఫ్ట్ డ్యూటీలో పనిచేస్తారు. సో ఆ లెక్కకి మనకి వచ్చే ప్రొసెషన్ 4000 విగ్రహాలు సీమ్లెస్గా అయ్యేదానికి మనం ఫస్ట్ స్టెప్ క్లియర్ చేసుకున్నాం. ఇది కాకుండా ఉర్సుగుట్ట చెరువులో ఒక 700 నుంచి 1000 విగ్రహాలు 21 స్విమ్మర్స్ని ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చాము. ఇక్కడ కూడా వాళ్ళు షిఫ్ట్స్లో ఉన్నారు. సో 8 అవర్స్ షిఫ్ట్లో మారుతారు. కాబట్టి ఎవరైతే ఆఫీషియల్స్ ఉన్నారో వాళ్ళకి కూడా ఈజ్ అవుట్ అయ్యేటట్టు స్మూత్గా వెళ్ళేదానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకుంటాం. అక్కడ అన్ని చోట్ల క్రేన్స్ ఏర్పాటు చేయడం, బ్యారికేడింగ్ చేయడం, లెవెలింగ్ చేయడం, ప్లస్ ఫ్లోర్స్ అరేంజ్ చేయడం, సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ అరేంజ్ చేయడం జరిగింది. మన అందరూ మన ఆఫీసర్స్కి GWMC ఆఫీసర్స్కి కూడా ఒక స్పాట్కి ఒక నోడల్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. శానిటరీ ఇన్స్పెక్టర్కి ఒక మెయిన్ చెరువు దగ్గర ఏర్పాటు చేయడం డ్యూటీస్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క చోట మన వర్కర్స్ ఇరిగేషన్ వాళ్ళు అరేంజ్ చేసిన వర్కర్స్ కాకుండా మన వర్కర్స్ కూడా ఉంటారు. ఇది ఫూల్ మాల అది అంతా ఏమైనా చెత్త ఉంటే అది క్లీన్ చేయడం, వాళ్ళందరూ కోసం ఫుడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ క్రేన్స్ కోసం ఫ్యూల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా పోలీస్ వాళ్ళతో కోఆపరేట్ చేసి స్టేషన్ వాళ్ళు మామూలుగా ప్రతి సంవత్సరం ఎలా డీసిల్టేషన్ చేస్తారో అది చేయడం జరిగింది. దాంతోపాటు మన మషీన్ కూడా గుర్రం డెక్క క్లియర్ చేయడానికి మషీన్
మెషిన్ ఉంది, దాని ద్వారా కూడా గుర్రం డెక్క క్లియర్ చేయడం జరిగింది. అప్పుడు కూడా కొన్ని చెరువులో గాలి వలన గుర్రం డెక్క మళ్ళీ వచ్చింది, సో వర్కర్స్ పెట్టి కూడా క్లియర్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి మన దాంతో లోపం లేదు, అది తక్కువ ఏం చేయలేదు. అండ్ మామూలుగా ఈ మేయర్ గారు కూడా ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు చూడండి ఈ చెరువు ఎంత మంచి కనిపిస్తుంది. సో బతుకమ్మ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి డీసెల్టేషన్ పెడతాము, సో దట్ నెక్స్ట్ ఇయర్ వరకు మా చెరువులో ఇంత మంచిగానే ఉంటాయి. సిబ్బంది ఎన్ని రోజులు పనిలో ఉంటారు? సిబ్బంది ఈ రోజు మార్నింగ్ నుంచి రేపు వరకు 3 షిఫ్ట్స్లో ఉన్నారు అండ్ రేపు ఆఫ్టర్నూన్ వరకు కూడా ఉంటారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.